ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయిచుందురు. ఇదిగో దేవుడు చెప్పి ఉన్నాడు కదా, మనము ఏమి చేసిన ఎన్నాళ్ళు మీరు ఒకరి పైన ఒకరు ఓచుకుందరు. గోడని ఎంతకాలం పడిపోయే గోడను మీరు ఎంతకాలము పడగొట్టేదరు అని అంటున్నాడు. కానీ మీరందరూ కూడా ఎన్నాళ్ళు ఒకడిని పడద్రోయుదురు అని అన్నాడు. మనం ఒకరిని పడద్రోసినంతరానే మనం పడిపోగలుగుతున్నాం. ఒకరిని పడద్రోసినంతరానే మనము పడిపోము. అది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. అది దేవునికి అప్పగించుకుంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. ఆయన త్రోసివేసేవాడు కాదు, ఆయన తృణీకరింపబడేవాడు కాదు, మనల్ని పడిపోతే ఆనందించేవాడు కాదు. మనుషులు ఆనందిస్తారు మనం పడిపోతే, చెయ్యి అందించేవారు ఎవరైనా కూడా ఉండరు. ఒకరిని పడగొట్టాలని చూసే మనుషులు తప్ప. కానీ దేవుని ఎడల నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంత భక్తి కలిగి ఉంటున్నాను, కానీ దేవుడు నన్ను ఏం చేశాడు, ఎలా వాడుకుంటున్నాడు, దానిని బట్టి అయినా సరే నేను దేవుని యందు నేను నమ్మకమును కలిగి ఉండాలి అనే ఒకరి మనసులో మనం ఒకరు అనుకుంటే ఎప్పుడూ కూడా దేవుడి నుంచి మనం త్రొట్టిల్లపోము. ఏదొచ్చినా సరే దేవుడే ఉన్నాడు, దేవుడి మీద ఆధారం పడి బ్రతకాలి మనం. 4వ అధ్యాయం. అతని ఔన్నత్యము నుండి అతనిని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధములాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములను పలుకుచు తమ అంతరంగములో దూషించుదురు. ఏంటది? వాళ్ళ ఔన్నత్యం ఎలా ఉన్నది? ఒకరిని పడద్రోసే ఆలోచన తప్పగానే అబద్ధములాడి వారి సంతోషమును వారి ఆనందం. మనం ఒకరి మీద అబద్ధం ఆడి ఒకరి మీద చెప్పామనుకో, ఈ రోజున బాగానే ఉంటాం, కానీ ఒక రోజున మన ప్రతి ఒక్కరము కూడా లెక్క అప్పగించుకోవాలి. ఆలోచించుదురు. అబద్ధములు ఆడుదురు వారికి సంతోషం. అబద్ధములు ఆడుట వారికి సంతోషం అని అంటున్నారు. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములలో దూషించుదురు. అంటే మనం పైకి బాగానే ఎదుటి వాళ్ళని అంటూ ఉంటాము, మంచిది 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 అని అంటాం, కానీ లోపల ఎలా ఉంది అది ఎవరికి తెలుసు? ఒక దేవునికి మాత్రమే తెలుసు. చదువు. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండమని అన్నాడు. ఏంటి? ఆయన మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, మన కోట అయినాడు. ఎంతమంది అబద్ధములాడినా మోసములు చేసినా కానీ దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి? మౌనముగా ఉండమని అంటున్నాడు. మౌనముగా ఉండిన ఎడల ఆయనే మన నిరీక్షణ కలగజేయువాడు. ఎవరు? యెహోవాయే మనకి నిరీక్షణ కలగజేస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు మాత్రమును కాదు, ఎవరికి కూడా అన్యాయం చేయడు. చదువు. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ దారం, నా ఎత్తైన కోట. ఆయనే నేను కదిలింపబడిను. ఆయనే ఆశ్రయ దుర్గములు అయ్యున్నాడు, రక్షణ ఆధారం అయ్యున్నాడు, ఎత్తైన కోట అయ్యున్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కదిలింపనని అంటున్నాడు. ఎందుకంటే ఎంత శ్రమరాని, ఎన్ని అబద్ధములాడని, ఎంత మోసములు చేయని, మన హృదయంలో ఎంత ఘోరమైన పాపములు మాట్లాడుకున్నా కానీ దేవుని నమ్ముకున్నప్పుడు మనం మౌనంగా ఉంటే అవన్నీ అయ్యే దాని అంతటా అయ్యే కొట్టుకుపోతాయి అని చెప్పుతున్నాడు. దేవుడు మనలను కదిలింప చేయనంటున్నాడు, కానీ ఎత్తైన కొండగా చేస్తానన్నాడు. ఆయనను తలగా ఉంచుతాను కానీ మిమ్మల్ని తోకగా ఏమాత్రమును కూడా చేయను. మనల్ని ఎత్తైన కొండ మీద ఉంచుతానని అంటున్నాడు. ఎత్తైన కొండ మీద ఉంచుతానని ఏమని అన్నాడు? మౌనంగా మాత్రమే ఉండమని అన్నాడు. యేసుక్రీస్తు వారు మరి సిలువలో బలి అయినప్పుడు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారు, అయినా సరే నోరు తెచ్చి ఒక్క మాట అయినా మాట్లాడారంటారా? మాట్లాడలేదు. దేవుని నమ్ముకున్నప్పుడు మనము కూడా మౌనముగానే ఉండమని అన్నాడు. మన అంతరంగములలో తిట్టుకున్నా, పైకి పొగిడినా, లేదా మనల్ని తిట్టినా, హింసించినా, ఏం చేసినా సరే దేవుని నమ్ముకున్నప్పుడు మౌనంగానే మాత్రమే ఉండమన్నాడు. అబద్ధంలాడి వారు సంతోషంగా ఉందిరేమో, కానీ అయినా సరే వారు హృదయంలో తిట్టుకున్నా సరే దేవుని నమ్ముకున్నప్పుడు మౌనముగా ఉండమన్నాడు. వాళ్ళని ఏం చేస్తానన్నాడు? నిరీక్షణ కలగజేస్తానన్నాడు. ఎప్పుడైతే దేవుని నమ్ముకుని మనం మౌనంగా ఉంటామో అప్పుడు నిరీక్షణ కలగజేస్తానని అంటున్నాడు. చదువు. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఏమైనది? నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారమై ఉన్నాడు. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయమును దేవుని యందే ఉన్నది. ఎవరు ఎందున్నది? మనుషుల ఎందున్నది అంటారా? మనుషులు కొంచెం సేపు పొగుడతారు, కొంచెం సేపు తిడతారు. మనుషుల దగ్గర ఏది కూడా లేదు. రక్షణ ఆధారం ఎక్కడ ఉన్నది? దేవుని దగ్గరే ఉన్నది. మన బలము కూడా, మన ఆశ్రయము కూడా, ఇవన్నీ కూడా దేవుని ఎదుటనే ఉన్నాయి, దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అవి ఏ సమయం ఉంది, ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆ సమయం ఉంది దేవుడు మనకి కలగజేస్తాడు. కాదంటే మనం ఏమి కలిగి ఉండమని అన్నాడు? నిరీక్షణ కలిగి మౌనముగా ఉండండి అని అన్నాడు. మనం మౌనముగా ఉండిన ఎడల దేవుడు మనకి కలగజేస్తానన్నాడు. చదువు. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధి మీ హృదయములు కుమ్మరించుడి.
దేవుడు మనకు ఆశ్రయము. జనులారా, జనులెవరో మనమే. జనులారా, ఎల్లప్పుడూ కూడా ఆయన ఏంది నమ్మకం ఉంచమంటాడు. ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. కుమ్మరించమంటే మనం హృదయం తీసేది పెట్టేయడం కాదు, కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయటము. దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయటం. మనం నిలబడి మన హృదయమే ఒక దేవాలయము, మన మనసే ఒక దేవాలయము. ఇదంతా కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించమని. మనం రోజు ఇంట్లో చేసుకుంటాం, దేవుని మందిరంలోకి వెళ్ళాలా అని అనుకోవచ్చు, కానీ కాదు. దేవుని మందిరంలోకి వెళ్ళింది వేరు, మన ఇంట్లో మనం చేసుకున్నది వేరు. హృదయం మన శుద్ధి కావాలి. శుద్ధి కావాలంటే ఎక్కడికెళ్ళి పైన బట్టలు వేసేసుకుంటే మనం శుద్ధి అయిపోతామా? హృదయం శుద్ధి అవ్వాలి ముందు. మనం ఉతికిన బట్ట కట్టుకున్నా, ఖరీదైన బట్ట కట్టుకున్నా, ఖరీదైన నగలు వేసుకున్నా, ఇవన్నీ కూడా వ్యర్థమే. హృదయం శుద్ధి లేకుండా దేవుని మందిరంలోకి వెళ్ళి మనం ఎంత ప్రార్థించినా కూడా అది వ్యర్థమే. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. అల్పులైన వారు ఎలా ఉన్నారు? వట్టి ఊపిరై ఉన్నారు. గనులైన వారు మాయా స్వరూపులై ఉన్నారు. త్రాసులో వారందరూ కూడా తేలిపోదురు అని అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? తేలిపోయే వారిలా ఉన్నామా, లేకపోతే గట్టిగా ఉన్నామా? మనము అల్పులై ఉన్నామా? మన ఊపిరి ఎలా ఉన్నది? మనము ఒక్కసారి గ్రహించుకున్నామా? మనం ఘనముగా ఉన్నామా? మనం త్రాసులో వేస్తే ఎలా ఉంటాము? మన పాపంలోనే త్రాసులో వేస్తే తేలిపోతామా? మనము ఒక్కసారి మన హృదయాన్ని ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటామా? ఎప్పుడైనా మనమే ఏదైనా చేసుకున్నాం. నేను అనుకోవచ్చు, నేను పైకి ఎలా ఉండొచ్చేమో, నా మనసులో ఏముంది ఎవరికి తెలుసు, నా ఒంట్లో ఏమి నేర్చుకున్నదో ఎవరికి తెలుసు? ఎవరికి కూడా తెలియదు. ఒక దేవునికి మాత్రమే తెలుసు. కానీ అది ఏ సమయం అంది ఎలా రావాలో అలాగే బయటకు వస్తుంది. అలాగే దీవెనలు కూడా మన కోసం దేవుడు దాచి ఉంచినాడు. మనం నిరీక్షణ కలిగి ఉండాలి, మౌనముగా ఉండమనండి. ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు ఎంత అబద్ధములు చెప్పినా, ఎంత మోసములు చేసినా సరే దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉండమని. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులై ఉన్నారు. వారందరూ కూడా త్రాసులో తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలల కన్నా అలకనగా ఉన్నారు. అంటే అలకనగా అంటే తేలికగా ఉన్నారు, ఊపిరి కంటే తేలికగా ఉన్నారు అని చదువు. బలత్కారమందు నమ్మకించుడి, దోచుకున్నట్టు చేత గర్వపడుకుడి, ధనం హెచ్చినను దానిని లక్ష్య పట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చారు, 2 మారులు ఆ మాట నాకు వినబడింది. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. ఏమైనాడు? బలత్కారము యందు నమ్మిక ఎంచకుడి, దోచుకునుట చేత గర్వపడకుడి. అంటే మనము బలత్కారం చేయుచున్నప్పుడు, బలత్కారములు చేయుచున్న వారి ఏడల మనము నమ్మిక ఎంచుకోకుండా దోచుకునుట చేత గర్వపడకుడి. మనం ఎదుటివారి సొమ్ము తెచ్చుకున్నాం అనుకో, పరుల సొమ్ము ఎలాంటిది? పాము వంటిది. ఒకవేళ ఎదుటివారిది మనం ఒకటి తెచ్చుకుంటే మరి 10 పోతాయి. మనం ఒకవేళ ఎదుటివారిది మనం కొంచెం తెచ్చుకోవచ్చు, కానీ మనది ఎంత పోతుంది? అనేకమైన నష్టములు కలదు. కానీ ఇవన్నిటి కన్నా మనం కష్టపడి సంపాదించుకున్న ధనమే మనకి నిలుస్తుంది. ధనము హెచ్చించిన దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చేది. ఎలాగ ధనము హెచ్చించినదే దానిని లక్ష్య పెట్టదు. ఇప్పుడు అందరూ కూడా ధనము కోసమే ప్రాకులాడుతున్నారు. బంగారము, డబ్బు, ఇవే ఏంటంటే సొలొమోను రాజు ఏమన్నాడు? భూమి మీద ఉన్నది ప్రతి ఒక్కటిని కూడా వ్యర్థమే అన్నాడు. సూర్యుని కింద ఉన్నది ప్రతిదీ కూడా వ్యర్థమే. మీరు చేయుచున్న పని వ్యర్థమే, మీరు కష్టపడుట వ్యర్థమే, మీరు ఇవన్నీ సంపాదించుకుంటుట వ్యర్థమే. కానీ ఒకటే స్థిరము, అది ఏంటది? వాక్యం ఒకటే. దేవుడు ఒక్కడే స్థిరమైన వాడు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన నామమునే మనం సన్నిధించాలి. ఆయన యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు వినయమును విధేయతను కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? మనం ప్రార్థన ఎంతో ప్రార్థన చేసుకుంటాం, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాం, రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తాం, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాం. కానీ మన హృదయం ఏమై ఉన్నది? ఘోరమైన పాపంతో నిండి ఉన్నది. ఆ పాపముని ఎప్పుడైతే తీసి దేవుని ఎదుట పశ్చాత్తాప పడతామో అప్పుడు మనకి అవన్నీ వస్తూ ఉంటాయి. అనేకమైన మనం అడిగినవన్నీ కూడా దేవుడు చేస్తాడు. అడిగిడి మీకు ఇవ్వబడి, వెదకడి మీరు దొరుకునని అన్నాడు. అలాంటినప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా మనకి అవి రావట్లేదంటే ఏంటది? ముందు మనం మార్చుకోవాల్సింది ఏదో ఇంకా మిగిలే ఉన్నది. దేవుని ఎదుట మనం ఏదో ఒప్పుకోవాల్సింది ఇంకానే ఉన్నది. దేవుని ఎదుట ఒప్పుకున్నామని మనం అనుకుంటున్నామేమో, కానీ ఎక్కడో ఒకటి మిగిలే ఉండుంటది. కానీ మనం ఏం చేయాలి? దేవునిని మౌనముగానే అడగాలి. దేవుని యందు మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన అనుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు,
ఏంటంటే నన్ను ఇలా చేయి దేవుడా, నాకు ఈ కష్టం నుంచి గట్టెక్కించావనుకో, నేను నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అంటారు. కానీ అది ఏమైపోతుంది? కష్టం నుంచి గట్టెక్కింతాడు దేవుడు, వెంటనే విడిచిపెట్టేస్తాము. కానీ అవి చెల్లించుకోలేదనుకో, అవి మనకి అన్న మాట నెరవేర్చుకోవాలి. మనం సాక్షులుగా నిలవబడుతున్నామంటే ఎలా ఉండాలి? మనము దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవునికి ఒక సాక్షులుగా ఉన్నామంటే దేవుని ఎదుట మనము భయమును, భక్తిని, వినయమును కలిగి ఉండాలి. ప్రతి అప్పుడు ఏమన్నా 2 మారులు ఆ మాట వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీదే. ఏంటది? 2 మారులు దేవుని ప్రభు 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభు మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ఏంటది? మన క్రియల, మన మాట చొప్పున నాకు వినబడెను. ప్రభు మనుషులందరికీ వారి వారి క్రియలు, అంటే మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పునే ప్రతిఫలం ఇస్తానని అంటున్నాడు. వారు మనం చేస్తున్న దానిని బట్టి మనకు ప్రతిఫలం వస్తుంది. ఒకవేళ నేను ఎంతో ప్రార్థన చేసేయచ్చు, కానీ నాకు శ్రమ రావచ్చు, కానీ అది ఏంటది? నేను మార్చుకోవాల్సింది ఇంకా ఏదేముందో, దేవుని ఎదుట నేను ఒప్పుకోవాల్సింది ఇంకేమున్నదో అని నా హృదయమును నేను పరిశీలన చేసుకుంటేనే అది దేవుడు కూడా బయలుపరుస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంటుంది. కాదంటే మనం నిర్లక్ష్యం చేసేస్తాం అంతే. నిర్లక్ష్యం చేసి దేవుని విడిచిపెట్టి ఈ లోకపు వైపే ప్రాకులాడుతున్నాం, ఈ లోకపు వైపే చూస్తున్నాం. దేవుడు ఏమన్నా త్వరగా వచ్చుచున్నాను